జన్మనిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అను వాక్య ప్రకారముగా దేవుడు బ్రాహ్మణ వంశంలో పుట్టి పెరిగిన ఆచార్య ధనంజయ శాస్త్రిని కూడా దర్శించాడు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన పీఠాధిపతిగా ఉండి వేదాలలో నుండి క్రీస్తుని గ్రహించి క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్న దైవజనుడు. ఈ సాక్ష్యమును శ్రద్ధగా ఆలకించి సత్యమును గ్రహించగలరు. విజయనగరం జిల్లా గొల్లాది అగ్రహారం అనే ప్రాంతమునకు చెందినవాడు. నా నామధేయము ధనంజయ శాస్త్రి. నా తండ్రి గారి నామధేయము కృష్ణయ్య శాస్త్రి. మేము ఆర్య వంశములకు చెందిన వారము. మాది రుద్రాక్షమాల. భరద్వాజ నామధేయ గోత్రములకు వర్తించిన వారం. నా యొక్క తండ్రి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో అలివేలు మంగమ్మ అర్చకత్వం పీఠాధిపతిగా పనిచేస్తూ ఉండేవారు. ఒక దినమున నా తండ్రి గారు నన్ను తీసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకుని వెళ్లారు. ఆ సందర్భంలో నేను ఎంఏ ఫైనల్ ఇయర్ చేసి సంస్కృతం విద్యాభ్యాసం నేర్చుకుంటున్నాను. అనేకులు స్వామి గారి దర్శనానికి వస్తూ దర్శనం చేసుకుని తిరిగి భక్తులు తన గృహాలకి వెళుతున్నారు. ఆ సందర్భంలో నా తండ్రి గారు వచ్చే భక్తులని దేవాలయంలో కూర్చొని దీవిస్తున్నారు. ఏమైనా దీవిస్తున్నారు అనంటే ఓం అక్షణయ నమః, ఓం దర్భారుతాప్రేత నమః, ఓం చేరిప్రేత నమః, జపదేవిని స్థాయిత నమః, దర్భమృతాప్రేత మహోప్రేత నమః, దక్షిణ అభిషిక్త నమకర్త సాధోదం ఎదిగిత శుభంగం శుభం అని నా తండ్రి గారు దీవిస్తున్నారు. ఆ వచ్చే భక్తులని నా హృదయం ఒక ప్రేరేపణ కలిగి, అమ్మా స్వామి గారి దర్శనానికి వెళ్లారు కదా, పంతులయ్య గారు ఏం చదివారమ్మా అని అడిగారు. ఏం చదివారో కూడా మాకు తెలియదని వారు సమాధానం ఇచ్చారు. ఏమైనా దీవించారండి అని అడిగాను. ఏమి దీవించారో కూడా మాకు తెలియదని నీ సమాధానం ఇచ్చారు. అట్లీస్ట్ ఏ పుస్తకంలో శ్లోకం చదివారో మీకు తెలుసండి అని అడిగాను. ఏ పుస్తకంలో శ్లోకం చదివారో కూడా మాకు తెలియదండి అని వారు సమాధానం ఇచ్చారు. చతుర్వేదాలు చెప్తున్నాయి, అజ్ఞానం అహం భవతి వినాశాయ నరకం ధ్వంసప్రాప్తి. అజ్ఞానం చేత అహం అనే చేతనని మూఢత్వ బట్టి వినాశాయమే నరకములో కాల్చివేను అని చెప్తుంది. మనం చేస్తున్న భక్తి అజ్ఞానం చేత చేస్తే ఆ అజ్ఞానానికి అహం అనే మూఢత్వ బట్టి కాలుచున్న నరకములో వేయబడునని చెప్తుంది. నీవు చేస్తున్న భక్తి జ్ఞానానుసారమైన భక్తి చేస్తున్నావా, అజ్ఞానుసారమైన భక్తి చేస్తున్నావా? ఈ రాత్రి నీవు ఆలోచన చేయి. 4 వేదాలు చెప్తున్నాయి, అజ్ఞానం అహం భవతి వినాశాయ నరకం ధ్వంసప్రాప్తి. అజ్ఞానం చేత చేసిన అహం అనే నీ మూఢత్వ భక్తి కాలుచున్న నరకములో వేయబడునని చెప్తుంది. ఎక్కడ చూసినట్లయితే ఏమి చదువుతున్నారో తెలియదు, ఏమి జీవిస్తున్నారో తెలియదు, ఏ పుస్తకంలో శ్లోకం చదువుతున్నారో తెలియదు. మన స్నేహితులు, మన నైబర్స్, మన ప్రజలు అనేకులు దేవాలయానికి వెళ్తున్నారు. అయ్యా అక్కడికి వెళ్ళి ఏమి చదువుతున్నారంటే ఓం గీమ్ అన్నారండి, ఏదో చదివారు అంటున్నారు. కానీ ఏమి చదువుతున్నారు వారికి తెలియదు. ఏమి దీవిస్తున్నారో వారికి తెలియదు. ఏ పుస్తకంలో శ్లోకం చదువుతున్నారో తెలియదు. అవే వేదం చెప్తుంది, అజ్ఞానం అహం భవతి వినాశాయ నరకం ధ్వంసప్రాప్తి. అజ్ఞానం చేత చేసిన నీ మూఢత్వ బట్టి కాలుచున్న నరకములో వేయబడుతుంది. ఈ శ్లోకము నన్ను తటస్థించింది. అసలు ఏం చేస్తున్నారు, నా తండ్రి గారు ఏం చదువుతున్నారు అని ఒక ఆలోచన నాలో కలిగింది. ఆ దినము నుండి
ఒక అన్వేషణలోనికి ప్రారంభమైంది. ఏంటో అన్వేషణ? నా తండ్రి గారు వచ్చే భక్తులు ఏమిని దీవిస్తున్నారు, నేను తెలుసుకుని జ్ఞానానుసారమైన భక్తి చేయాలి అన్న ఆలోచన నాకు కలిగింది. దేవాలయం గృహాలయంకి వచ్చిన వెంటనే నా తండ్రి గారి దగ్గరికి నేను సమీపించి వచ్చే భక్తులు ఏమిని దీవించారు అనే ప్రశ్న వేయాలని ఒక ఆలోచన నాకు కలిగింది. నేను గృహాలయంలో ప్రవేశిస్తున్నాను. నా తండ్రి గారు బృహస్పతి 28వ శ్లోకాన్ని చదువుతున్నారు. ఆ శ్లోకం ఏం చెప్తుంది? అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యుర్మో అమృతాంగమయా అని చదువుతున్నారు. దేవాలయంలో వచ్చే భక్తులను దీవించిన నా తండ్రి గారు, పీఠాధిపతిగా పనిచేస్తున్న నా తండ్రి గారు దేవాలయం గృహానికి వచ్చిన వెంటనే అసతోమా సద్గమయ అనగా అసత్యములో ఉన్నాను దేవా, సత్యములోనికి మళ్లించండి అంటున్నారు. దేవాలయంలో నా తండ్రి గారు ఏం చేశారు? సత్యం చేశారా, అసత్యం చేశారా అనే ఒక డౌట్ నాకు వచ్చింది. వచ్చే భక్తులను దీవించిన నా తండ్రి, దేవాలయంలో పీఠాధిపతిగా పనిచేస్తున్న నా తండ్రి, అర్చకత్వ పీఠాధిపతిగా అనిపించుకున్న నా తండ్రి గారు గృహాలయంకి వచ్చి అసత్యములో నా దేవా, సత్యములోనికి మళ్లించండి అంటున్నారు. అసలు ఏంటి నా తండ్రి అసత్యం చేశారు? నేను ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన చూశాను. తలంటి స్నానం చేసుకుని వస్త్రపు చింగ వేసుకుని దేవాలయానికి వెళ్లి వచ్చే భక్తులను దీవించారు. అంతకు తప్ప ఇంకేమీ కూడా చేయలేదు. దేవాలయం గృహానికి వచ్చిన వెంటనే అసత్యములో ఉన్నాను దేవా, సత్యములోనికి మళ్లించండి అంటున్నారు. అసలు ఏంటి నా తండ్రి అసత్యం చేశారు అనే ఒక ఆలోచన నాకు కలిగింది. అంటే నా తండ్రి ఏదో అసత్యం చేస్తున్నారు, కానీ నా తండ్రికి తెలియలేదు. రెండోది తమసో మా జ్యోతిర్గమయ అంధకారమనే చీకటున్నాను దేవా, వెలుగులోనికి నడిపించండి అంటున్నారు. నా తండ్రి చీకట్లో ఉన్నానని కూడా ఒప్పుకుంటున్నారు. మృత్యుర్మో అమృతాంగమయ మరణములో ఉన్నాను దేవా, జీవములోనికి నడిపించండి. నేను మరణించి ఉన్నాను దేవా, జీవములోనికి నడిపించండి. అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి నడిపించింది అంటున్నారు. ఆ రోజుల్లో నాకు బైబిల్ తెలియదు, ఈ రోజుల్లో బైబిల్ తెలుసు. యేసు చెప్తున్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమునై ఉన్నాను, మరియు యేసు నేను లోకమునికి వెలుగై చిన్నాను. నా తండ్రి గారు ఆ అసత్యములో నుంచి యేసు అనే సత్యములోనికి, ఆ అంధకారమైన చీకటి నుంచి యేసు అనే వెలుగులోనికి, ఆ మరణంలో నుంచి యేసు అనే జీవములోనికి నడిపించమని అంటున్నారు. అంటే ఇప్పుడు గ్రహించినటువంటి సత్యం. ఆ రోజుల్లో నేనేమనుకున్నా అంటే, ఏంటి అసలు నా తండ్రి అసత్యం అంటున్నా, అసత్యం సత్యంలో మళ్లించింది అని ఆ యొక్క అన్వేషణ ఇంకా ఎక్కువైపోయింది. ఇకపోతే సరిలే ఏంటి నా తండ్రి వెళ్తున్నారనేది నాకు అర్థం కాలేదు. నేను గృహాలయంలో ప్రవేశించి నా తండ్రి గారి దగ్గరికి వెళ్లి, డాడీ దేవాలయంలో వచ్చే భక్తులు మీరు దీవించారు కదండి, ఆ దీవించిన యొక్క శ్లోకం యొక్క భావం ఏమిటండి అని నా తండ్రి గారిని నేను ప్రశ్న వేశాను. అప్పుడు నా తండ్రి గారు అన్నారు, నా తండ్రి గారు నాకేమి సమాధానం ఇచ్చారంటే, ఒరే పదవారు అప్రాచ్యుతగా సర్గం పెట్టాలి, ఇంకేం పెట్టాలి, అసంతా పోరా అన్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డాడీ దేవాలయంకి వచ్చే భక్తుల్ని మీరు దీవించారు కదా, ఆ శ్లోకం యొక్క భావం ఏంటి అని అడిగాను. మా డాడీ ఇచ్చే సమాధానం ఏంటంటే, ఒరే పల్లె విధవ అప్రాచ్యుతుల శబ్దం పెట్టాలి, ఇంకేం పెట్టాలి, అసంతా పోరా అన్నారు. అడిగే ప్రశ్న వేరు, ఇచ్చే సమాధానము వేరేంటి. ఈ మాట నా తండ్రికి ఒకవేళ బాధ కలిగించిందేమో నాకైతే తెలియదు.
వాళ్ళ డాడీ చాలా కోపంగా చూసి, లక్ష్మీకాంతం ఈ పళ్ళ విధం తీసుకెళ్లి భోజనం పెట్టగన్నారు. అంటే నా తల్లి గారి నామధేయము లక్ష్మీకాంతం. అప్పుడు మా మమ్మీ కూడా చాలా కోపంగా, ఒరే పళ్ళ విధ అపరాచితుడా, ఏంటో నీ డాడీ నల్లరి చేస్తున్నావంట అన్నాడు. ఇది మా డాడీ పళ్ళ వేద అంటున్నారు, మా మమ్మీ పళ్ళ వేద అంటున్నా, భగవంతుడు నా కిందికి పళ్ళు పెద్ద ఇచ్చావు అనుకుంటేదాన్ని. ఇలా ఆలోచన చేస్తూ నా తండ్రి గారు ఫస్ట్ ఉపయోగించే పదం ఏంటంటే, ఒరే అప్రాచ్యుత విధవ అనేవాడు. అప్రాచ్యుతుడు అన్న మాటకు పాపములకు ప్రాయశ్చిత్తము పొందనవాడు అని అర్థం. నిజంగా మేమెవ్వరము కూడా పాపములకు ప్రాయశ్చిత్తం పొందలేదు. శార్థం పెట్ట, శార్థం అనగా హృదయమును శుద్ధి చేసుకోలేనివాడు అని అర్థం. నిజంగా మా హృదయాలు శుద్ధి చేయబడలేదు. లింగం పెట్ట, అభిషేకించబడినవాడు. లింగార్పణ అభిషేకత తేజగుత్యం భగవాన్ అధ్యాయతే లింగం అభిషేకం, అభిషేకము పొందనవారు. ఒకటి పాపములకు ప్రాయశ్చిత్తము పొందలేదు, రెండో మా హృదయాలు శుద్ధి చేయబడలేదు, మూడో మేము అభిషేకించబడలేదు. ఈ 3 పదాల్లో ఈ 3 నీతి వాక్యాలను నేను నేర్చుకున్నాను. ఎప్పుడైతే నేను నేర్చుకుని ఈ గృహాలయంలో ఈ అన్వేషణ ప్రారంభించానో, నా తండ్రి గారు వచ్చే భక్తులు ఏమని దీవించారు, ఇది తెలిసి చేయాలి. తెలియక ఒకవేళ చేసినట్లయితే నేను కూడా అజ్ఞానంలోనే ప్రయాణం చేసి అహం అనే మూఢత్వ భక్తి చేత వినాశాయ నరకం ధ్వంసప్రాప్తి, ఆ నరకం కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను వెళ్లే మార్గం, నేను చేసే భక్తి ఏంటి అనేది తెలుసుకుని చేయాలని మీకు ఆశించాను. మమ్మీ డాడీ నేనేమీ అల్లరి చేయలేదు. వచ్చే భక్తులు ఏమేమి దీవించారు అని అడిగాను. అని